మన కిచెన్లోకి వెళ్దాం. అక్కడ చాలా డబ్బాలు ఉంటాయి. కానీ అన్నీ ఒకేలాగా ఉంటాయా? ఖచ్చితంగా కాదు. ఉప్పు డబ్బా ఒక సైజులో ఉంటుంది. ఆయిల్ డబ్బా ఒక సైజులో ఉంటుంది. డేటా బట్టి డబ్బా సైజు మారుతుంది. ఒకసారి ఇలా ఆలోచించండి. ఉప్పు డబ్బాలో ఆయిల్ వేస్తా అంటే అంత చిన్న డబ్బాలో ఆయిల్ పెట్టి ఏం చేస్తాం? ఒక్కసారి వాడితే అయిపోతుంది. సో మనం ఐటమ్ ఏంటో చూసి, క్వాంటిటీ ఏంటో చూసి డబ్బాను సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు ఒక కొత్త రకం డబ్బా ఉందనుకోండి, మనం ఏం ఐటెం వేస్తే ఆ ఐటెంకి తగ్గట్టు సైజు మారుతుంది. స్పేస్ వేస్ట్ అవ్వదు, డబ్బాలు వెతకాల్సిన పని లేదు. చాలా బాగుంది కదా. పైథాన్ కూడా అలానే ఉంటుంది. మనం ఏం డేటా అసైన్ చేస్తామో ఆ డేటాకి తగ్గట్టు డబ్బా క్రియేట్ చేసుకుంటుంది. ముందు సైజ్ చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే పైథాన్ని డైనమికల్లీ టైప్డ్ లాంగ్వేజ్ అంటారు. డేటా ఉంది, స్టోర్ చేయొచ్చు, వాడుకోవచ్చు. కానీ ఎలాంటి డేటాని చెప్పేది డేటా టైప్. అదే నెక్స్ట్ పార్ట్లో చూద్దాం.